యోబు గ్రంథం 22వ అధ్యాయం. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను, నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా? కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. నీవు నీతిమంతుడవై ఉండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గర్దించునా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా? నీ చెడుతనము గొప్పది కదా, నీ దోషములు మితిలేనివి కావా? ఏమియూ ఇయ్యకయే నీ సహోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి, వస్త్రహీనుల బట్టలను తీసుకొంటివి, దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళియవైతివి, ఆకలి గొనిన వానికి అన్నము పెట్టకపోతివి. బహుబలము గల మనుష్యునికే భూమి ప్రాప్తించును, గనుడని ఎంచబడిన వాడు దానిలో నివసించును. వెధవ రాండ్రను వట్టి చేతులతో పంపివేసితివి, తండ్రి లేని వారి చేతులు విరగగొట్టితివి, కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి. ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది. నిన్ను చిక్కించుకొన అంధకారమును నీవు చూచుటలేదా? నిన్ను చిక్కించుకొన్న అంధకారమును నీవు చూచుటలేదా? నిన్ను ముంచబోవు ప్రళయ జలములను నీవు చూచుటలేదా? దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగా నున్నవి. దేవునికి ఏమి తెలియను? గాఢాంధకారములో నుండి ఆయన న్యాయము కనుగొనునా? గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి, ఆయన చూడలేడు. ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు. పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా? వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరి, వారి పునాదులు జల ప్రవాహము వలె కొట్టుకొని పోయెను. ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను, మా యొద్ద నుండి తొలగి పొమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందురు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై ఉండునుగాక. మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియు వారి సంపద అగ్ని కాల్చివేసెననియు పలుకుచు, నీతిమంతులు దాన్ని చూచి సంతోషించుదురు, నిర్దోషులు వారిని హేళన చేయుదురు. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన యెడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు. మట్టిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఫీరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు సిద్ధపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు. వినయము గల వానిని ఆయన రక్షించును, నిర్దోషి కాని వానినైనను ఆయన విడిపించును. నిర్దోషి కాని వానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వినికినందు భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్.